హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఒక రీసెంట్ లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మన కేంద్ర ప్రభుత్వం నుండి క్లీన్ ఎనర్జీ రంగానికి మరో సూపర్ అప్డేట్ వచ్చేసిందండి. అదేంటంటే మన రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ రీసెంట్ గా ఒక కొత్త డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం మన దేశంలో E85 అండ్ E100 ఇంధనాలను అధికారికంగా తీసుకురావడానికి రూల్స్ మారుస్తున్నారు. ఇక్కడ E85 అంటే 85% ఇథనాల్ ఉంటుంది అండ్ 15% పెట్రోల్ ఉంటుంది అండ్ E100 లో 100% స్వచ్ఛమైన ఇథనాల్ ఉంటుంది. ఇప్పుడు ఈ నిర్ణయం మనకెందుకు ముఖ్యం అంటే మన దేశం ఇప్పటికే 20% ఇథనాల్ బ్లెండింగ్ అంటే E20 టార్గెట్ ను చాలా సక్సెస్ఫుల్ గా అందుకుంది. ఇప్పుడు E85 E100 తో ఇండియా తన క్రూడ్ ఆయిల్ దిగుమతులను భారీగా తగ్గించుకోవాలని చూస్తుంది. అంటే ఇథనాల్ ను తయారు చేసే కంపెనీలకి దానికి అవసరమైన టెక్నాలజీ ఇచ్చే కంపెనీలకు ముందు ముందు మంచి డిమాండ్ ఉండబోతుంది. మరి ఈ ఇథనాల్ జోన్లో మనం తప్పకుండా మన వాచ్ లిస్ట్ లో పెట్టుకొని మనం వాచ్ చేయాల్సిన టాప్ 3 స్టాక్స్ గురించి ఈ రోజు మనం డీటెయిల్డ్ గా వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఇథనాల్ లిస్ట్ లో మన ఫస్ట్ కంపెనీ బలరాంపూర్ చినీ మిల్స్ అండి. 1975 లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద చక్కెర తయారీ కంపెనీలో ఒకటి. చక్కెర పరిశ్రమలో సాంప్రదాయ పద్ధతుల నుండి బయటకు వచ్చి డిస్టిలరీ అండ్ కో జనరేషన్ ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించిన మొట్టమొదటి కంపెనీల్లో బలరాంపూర్ ఒకటి. ఈ కంపెనీ సామర్థ్యం గురించి చెప్పాలంటే రోజుకు 80,000 టన్నుల చెరుకును క్రష్ చేయగల కెపాసిటీ, రోజుకు 1050 KL డిస్టిలరీ సామర్థ్యం అండ్ 175.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం వీరికి ఉంది. ఇక కంపెనీ వృద్ధి విషయానికి వస్తే వీరు ఇటీవల ఒక కీలకమైన ప్రకటన చేశారండి. ఉత్తరప్రదేశ్ లోని కుంభీ వద్ద దాదాపు 160 crores పెట్టుబడితో సరికొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న PLA పాలీలాక్టిక్ యాసిడ్ ప్రాజెక్ట్ నుండి వచ్చే బై ప్రొడక్ట్ అయిన లాక్టో జిప్సమ్స్ ను వాడుకొని ఇక్కడ ఏటా 76 lakhs జిప్సమ్ బోర్డులను తయారు చేయబోతున్నారు. ఈ కమర్షియల్ ప్రొడక్షన్ డిసెంబర్ 2027 నాటికి ప్రారంభం కానుంది. అంటే ఈ ప్రాజెక్ట్ లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే వేస్ట్ గా పోతున్న బై ప్రొడక్ట్ తో వాల్యూ క్రియేట్ చేయబోతున్నారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. దీంతో పాటు ఈ భారీ విస్తరణతో పాటు తమ బ్యాలెన్స్ షీట్ ను మరింత బలోపేతం చేసుకోవడానికి కంపెనీ బోర్డు ఇటీవల 450 crores ప్రిఫరెన్షియల్ ఇష్యూకి ఆమోదం తెలిపింది. ఈ క్యాపిటల్ ఇష్యూస్ వల్ల కంపెనీ భవిష్యత్తు ప్రాజెక్టులకు అవసరమైన నిధులను అందుబాటులోకి వస్తాయి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 521 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. 52 వీక్స్ వారంటీ స్టాక్ 17% పడిపోయి ఉంది. షుగర్ బిజినెస్ నుండి ఇథనాల్, ఆ తర్వాత బయోప్లాస్టిక్స్, ఇలా కంపెనీ తన వ్యాపారాన్ని మరింత డైవర్సిఫై చేసుకుంటుంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. మన లిస్ట్ లో రెండో కంపెనీ అండ్ షుగర్ అండ్ ఇథనాల్ సెక్టార్ లో దేశంలోనే అతిపెద్ద గ్రూపుల్లో ఒకటైన EID ప్యారీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ను అందిపుచ్చుకోవడానికి ఈ కంపెనీ తన డిస్టిలరీ సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంది. కంపెనీ సామర్థ్యం చూసుకుంటే దక్షిణ భారతదేశంలో ఈ కంపెనీకి మొత్తం 6 చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 40,800 టన్నుల చెరుకును క్రష్ చేయగలరు. అలాగే 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మరియు రోజుకు 582 కిలోలీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేయగల 5 అత్యాధునిక డిస్టిలరీలు ఈ కంపెనీ సొంతం. కంపెనీ ఫైనాన్షియల్ చూస్తే గత క్వార్టర్ లో కంపెనీ ఫలితాలు చాలా బలంగా ఉన్నాయి. డిసెంబర్ 2024 లో సేల్స్ 8,720 crores ఉంటే డిసెంబర్ 2025 కి 10,316 crores కి నమోదు చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ డిసెంబర్ 2024 లో 416 crores నుండి డిసెంబర్ 2025 కి 437 crores కి చేరింది. అండ్ ఈ క్వార్టర్ లో షుగర్ ఉత్పత్తి 1.07 LMT నుండి 1.39 LMT కి పెరిగింది. అలాగే సగటు అమ్మకం ధర కూడా కిలోకు 37 రూపీస్ 69 పైసా నుండి 40 రూపీస్ పెరగడం కంపెనీకి బాగా కలిసి వచ్చింది. కంపెనీ భవిష్యత్ అవకాశాలు చూస్తే EID ప్యారీకి భవిష్యత్తులో మంచి గ్రోత్ కనిపించడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది కోరమండల్ ఇంటర్నేషనల్ అండి. ఈ ప్రముఖ ఫెర్టిలైజర్ కంపెనీలో EID ప్యారీకి ఉన్న వాటా ఈ కంపెనీకి ఒక పెద్ద అసెట్. రెండు న్యూ ప్రొడక్ట్స్ అండి. కేవలం చక్కెరకే పరిమితం కాకుండా బ్రాండెడ్ ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ ఉత్పత్తుల విభాగంలో కూడా కంపెనీ వేగంగా విస్తరిస్తుంది. ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ పాలసీలు ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ వృద్ధికి ఒక బలమైన సపోర్ట్ గా నిలుస్తాయని మనం చెప్పుకోవచ్చు. మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ డాల్మియా భారత్ షుగర్ అండి. ప్రముఖ డాల్మియా భారత్ గ్రూప్ చెందిన ఈ సంస్థ చక్కెర తయారీ, ఇథనాల్, డిస్టిలరీ అండ్ కో జనరేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో విస్తరించి ఉన్న ఒక బలమైన ఇంటిగ్రేటెడ్ కంపెనీ. వీరికి ప్రధానంగా ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో చక్కెర మిల్లులు ఉన్నాయి. ఇక కంపెనీ ఆర్థిక పనితీరు విషయానికి వస్తే గత క్వార్టర్స్ లో కంపెనీ ఫలితాలు బాగున్నాయండి. అండ్ సేల్స్ విషయానికి వస్తే డిసెంబర్ 2024 లో 838 crores ఉంటే డిసెంబర్ 2025 కి 698 crores గా ఉంది. అయినప్పటికీ నెట్ ప్రాఫిట్ డిసెంబర్ 2024 లో 59 crores ఉంటే డిసెంబర్ 2025 కి 70 crores పెరిగింది. విశేషం ఏంటంటే ఫ్రెండ్స్, మహారాష్ట్ర, యూపీ లో చెరుకు ధరలు పెరగడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైనా, అలాగే చెరుకు క్రషింగ్ కొంచెం తగ్గినా సరే కంపెనీ తన లాభాలను పెంచుకోవడం ఇక్కడ విశేషం. ఇక ముందు ముందు మరింత వృద్ధి సాధించడానికి కంపెనీ మేనేజ్మెంట్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుందండి. వాటిల్లో చాలా ముఖ్యమైనది బయోగ్యాస్ ప్రాజెక్టు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్లాంట్ లో రోజుకు 13 టన్నుల సామర్థ్యం ఉన్న కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ప్రాజెక్ట్ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇది నవంబర్ 2026 నాటికి అందుబాటులోకి రానుంది. 2 ఖర్చులు తగ్గించుకునే వ్యూహం అండి. ఉత్తరప్రదేశ్ లోని జవహర్పూర్ ప్లాంట్ లో స్టీమ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ను ఇన్స్టాల్ చేస్తున్నారు. దీనివల్ల ఆవిరి వాడకం 10% వరకు తగ్గి భారీగా బగాసు అంటే ఈ చెరుకు పిప్పి ఆదా అవుతుంది. ఈ ఆదా అయిన ఈ చెరుకు పిప్పి కంపెనీ విద్యుత్ ఉత్పత్తికి లేదా ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. ఈ ట్రెడిషనల్ షుగర్ బిజినెస్ తో పాటు గ్రీన్ ఎనర్జీ అండ్ బయోగ్యాస్ వైపు అడుగులు వేస్తుండటం డాల్మియా భారత్ షుగర్ కు ఒక పెద్ద ప్లస్ పాయింట్. చివరిగా ఫ్రెండ్లీగా ఒక మాట చెప్పుకోవాలండి. ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తుండటం, ముడి చమురు దిగుమతులు తగ్గించుకోవటం చూడటం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుండి ఇథనాల్ కు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. అందుకే సొంతంగా డిస్టిలరీ యూనిట్లు ఉన్న చక్కెర మిల్లులకు ఇదొక అద్భుతమైన అవకాశం. దీనివల్ల వారి ఆదాయ వనరులు పెరగడమే కాకుండా మార్జిన్లు కూడా మెరుగవుతాయి. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీ రిస్కులు కూడా ఉన్నాయండి. ఇథనాల్ సెక్టార్ అనేది పూర్తిగా ప్రభుత్వం పాలసీలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ధరల నిర్ణయాలు, చెరుకు వంటి ముడి సరుకుల లభ్యత అండ్ షుగర్ సైకిల్స్ లో వచ్చే మార్పులు ఈ కంపెనీల లాభాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి రంగాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం ఇథనాల్ ట్రెండ్ ఒక్కటే చూసి కాకుండా ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఎంత బలంగా ఉన్నాయి, అప్పులు ఏమైనా తక్కువగా ఉన్నాయా లేదా డెట్స్ విపరీతంగా ఉన్నాయా, మేనేజ్మెంట్ సమర్థవంతంగా పనిచేస్తుందా అనేది మనం తప్పకుండా చూసుకోవాలి. కేవలం ఇథనాల్ పైన కాకుండా వేరే ఇతర వ్యాపారాలు కూడా ఉన్న కంపెనీలు ఎంచుకోవడం ఎప్పుడు మంచిది. సరైన రీసెర్చ్ చేయండి, మంచి కంపెనీలు ఎంచుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.